హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాసుల నుంచి గ్రూప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదేవిధంగా టాపిక్స్ డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. మీలో ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చి మానసిక రుగ్మతులుంటే మరణశిక్ష వద్దు. మానసిక రుగ్మతులుంటే మరణశిక్ష వద్దు. ఫస్ట్ పాయింట్ అండి, మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనైతే వారిని ఉరి తీయవద్దంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అంటే ఉరిశిక్ష విధించాక వారికి మానసిక రుగ్మతులకు లోనైతే వారిని ఉరిశిక్ష తీయొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నమాట. మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనైతే వారిని ఊరి తీయవద్దు అంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ పాయింట్, 1999లో మహారాష్ట్రలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష పడ్డాక ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈ మేరకు తీర్పు చెప్పింది. 1999లో మహారాష్ట్రలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష పడ్డాక ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈ మేరకు తీర్పు చెప్పింది. నెక్స్ట్ పాయింట్, జస్టిస్ ఎన్.వి. రమణ ఆధ్వర్యంలోని జస్టిస్ సంతనా గౌండర్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఓకేనండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి మరణశిక్ష రాజ్యాంగబద్ధమే. మరణశిక్ష రాజ్యాంగబద్ధమే. ఫస్ట్ పాయింట్, మరణశిక్ష రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన 3 సభ్యుల ధర్మాసనం 2.1 మెజార్టీతో 2018 నవంబర్ 28న మరణశిక్షను సమర్థించింది. ఎప్పుడు మరణశిక్షను సమర్థించిందండి? అట్లా ఒకసారి చదువుతున్నాను. మరణశిక్ష రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన 3 సభ్యుల ధర్మాసనం 2.1 మెజార్టీతో 2018 నవంబర్ 28న మరణశిక్షను సమర్థించింది. నెక్స్ట్ పాయింట్, ధర్మాసనంలోని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ మాత్రం
దీనితో విభేదించారు. ధర్మశాస్త్రంలోని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియాన్ జోసెఫ్ మాత్రం దీంతో విభేదించారు. అంటే మరణశిక్షను సమర్థించలేదన్నమాట. నెక్స్ట్ పాయింట్ అండి, సమాజంలోని నేరాలన్నీ నిరోధించేందుకు మరణ శిక్ష తోడ్పడుతుందని చెప్పలేమని నాయక్ కమిషన్ 262వ నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. మిగతా ఇద్దరు న్యాయమూర్తులు ఆయన అభిప్రాయంతో విభేదించారు. అంటే ఆయన చెప్పింది మిగతా ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారన్నమాట. అంటే సమాజంలోని నేరాలన్నీ నిరోధించేందుకు మరణశిక్ష తోడ్పడుతుందని చెప్పలేం. అంటే సమాజంలో జరిగేవన్నీ ఉరిశిక్ష తీయడం ద్వారా ఆ నేరాలన్నీ తగ్గవన్నట్టు ఆయన చెప్పడం జరిగిందనమాట. సమాజంలో నేరాలన్నీ నిరోధించేందుకు మరణశిక్ష తోడ్పడుతుందని చెప్పలేమని నాయక్ కమిషన్ 262వ నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. మిగతా ఇద్దరు న్యాయమూర్తులు ఆయన అభిప్రాయంతో విభేదించారు. నెక్స్ట్ పాయింట్ అండి, మరణశిక్ష సరైనదేనని ఈ విషయంలో చర్చ అక్కర్లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని వివరించారు. మరణశిక్ష సరైనదని ఈ విషయంలో చర్చ అక్కర్లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని వివరించారు. నెక్స్ట్ పాయింట్, హత్య కేసులో వర్మ అనే వ్యక్తికి పడిన మరణశిక్షను జీవిత ఖైదీగా మార్చే విషయమే తీర్పు వెలువరించేటప్పుడు సుప్రీంకోర్టులో ఇలా భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. హత్య కేసులో చన్మోన్ లాల్ వర్మ అనే వ్యక్తికి పడిన మరణశిక్షను జీవిత ఖైదీగా మార్చే విషయమే తీర్పు వెలువరించేటప్పుడు సుప్రీంకోర్టులో ఇలా భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయి. నెక్స్ట్ పాయింట్, 2011లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని హత్య చేసే వర్మ అనే దోషికి మరణశిక్ష పడింది. ఈ శిక్షను జీవిత ఖైదీగా మార్చడాన్ని ముగ్గురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2011లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని హత్య చేసిన వర్మ అనే దోషికి మరణశిక్ష పడింది. ఈ శిక్షను జీవిత ఖైదీగా మార్చడాన్ని ముగ్గురు న్యాయమూర్తులు ఏకీభవించారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి వినియోగదారుల హక్కుల సంరక్షణ బిల్లు 2018. వినియోగదారుల హక్కుల సంరక్షణ బిల్లు అది 2018లో చూద్దాం. ఫస్ట్ పాయింట్ అండి, వినియోగదారుల హక్కులను మరింత కాపాడే వస్తువులు సేవలలో లోపాలకు సంబంధించిన వారి ఫిర్యాదుల
పరిరక్షణకి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన వినియోగదారుల హక్కుల సంరక్షణ బిల్లు 2018 లోక్సభ డిసెంబర్ 20న ఆమోదించింది. వినియోగదారుల హక్కులను మరింత కాపాడి వస్తువులు సేవల లోపాలకు సంబంధించి వారి ఫిర్యాదుల పరిరక్షణకి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన వినియోగదారుల హక్కుల సంరక్షణ బిల్లు 2018 లోక్సభ డిసెంబర్ 20న ఆమోదించింది. నెక్స్ట్ పాయింట్, 1986 నాటి చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లు ఇది. దీని ప్రకారం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో వినియోగదారుల వివాదాల పరిరక్షణ కమిషన్లు ఏర్పాటవుతాయి. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీని కూడా నెలకొల్పుతారు. 1986 నాటి చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లు ఇది. ఏది? వినియోగదారుల హక్కుల సంరక్షణ బిల్లు. దీని ప్రకారం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో వినియోగదారుల వివాదాల పరిరక్షణ కమిషన్లను ఏర్పడతాయి. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీని కూడా నెలకొల్పుతారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి మసీదుల్లో మహిళలు ప్రార్థనలు పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ. మసీదుల్లో మహిళలు ప్రార్థనలు పిటిషన్లపై సుప్రీంకోర్టు వివరణ. ఫస్ట్ పాయింట్, ముస్లిం మహిళలు మసీదుల్లోనికి వెళ్ళి ప్రార్థన చేసేందుకు అనుమతి ఇప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు 2019 ఏప్రిల్ 16న అంగీకరించింది. ముస్లిం మహిళలు మసీదుల్లోనికి వెళ్ళి ప్రార్థన చేసేందుకు అనుమతి ఇప్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు 2018 ఏప్రిల్ 16న అంగీకరించింది. ఎప్పుడు అంగీకరించిందండి? 2019 ఏప్రిల్ 16న అంగీకరించింది. నెక్స్ట్ పాయింట్ అండి, దీనిపై స్పందించవలసినదిగా జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే, జస్టిస్ ఎస్.ఏ. సంజీర్లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు, జాతీయ మహిళా కమిషన్, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించవలసినదిగా జస్టిస్ ఎస్.ఏ. బాబ్డే, జస్టిస్ ఎస్.ఏ. నజీర్లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు, జాతీయ మహిళా కమిషన్, అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డులకు నోటీసులు జారీ చేసింది. పూణేకు చెందిన
యస్మిన్ జుబేర్ అహ్మద్, ఆమె భర్త జుబేర్ అహ్మద్ నజీర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. పూణేకు చెందిన యస్మిన్ జుబేర్ అహ్మద్, ఆమె భర్త జుబేర్ అహ్మద్ నజీర్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. నెక్స్ట్ పాయింట్ అండి, సబిరియాల తీర్పు నుంచి ప్రేరణ పొంది తాము ఈ దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు. సబిరియాల తీర్పు నుంచి ప్రేరణ పొంది తాము ఈ దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు. నెక్స్ట్ పాయింట్ అండి, నెక్స్ట్ టాపిక్ అండి, రుణ విముక్తి చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు ఇచ్చే రుణాలపై సుప్రీంకోర్టు తీర్పు. రుణ విముక్తి చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాలలో రైతులకు ఇచ్చే రుణాలపై సుప్రీంకోర్టు తీర్పు. ఫస్ట్ పాయింట్, రుణ విముక్తి చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాలలో బ్యాంకులు రైతులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రుణ విముక్తి చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాలలో బ్యాంకులు రైతులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును పరిశీలించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ పాయింట్ అండి, బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణాలపై వడ్డీ అధికంగా ఉంటూ ఏ కోర్టులు విచారణ జరపరాదని బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 21A చెబుతుంది. బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణాలపై వడ్డీ అధికంగా ఉందంటూ ఏ కోర్టులు విచారణ జరపరాదని బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లో సెక్షన్ 21A చెబుతుంది. మనకి ఇలా అడగచ్చు అన్నమాట క్వశ్చన్, బ్యాంకు మీద ఎలాంటి వడ్డీ రుణాలపై కేసు వేయకూడదని బ్యాంకింగ్ నియంత్రణ చట్టం ఇందులో తెలియజేస్తుంది, లేదా ఏ సంవత్సరం నుంచి తెలియజేస్తుందని ఇలా రెండు విధాలుగా అడగచ్చు. సంవత్సరం వచ్చి 1949, సెక్షన్ వచ్చి 21A చెబుతుందని మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, రైతుల రుణాలు రాష్ట్ర జాబితాలోని అంశమని దీంట్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చింది. రైతుల రుణాలు రాష్ట్ర జాబితాలోని అంశమని దీంట్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చింది. నెక్స్ట్ పాయింట్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని 21A సెక్షన్ రాజ్యాంగం చెల్లుబాటును
సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వేద్యంపై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని 21A సెక్షన్ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వేద్యంపై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. నెక్స్ట్ టాపిక్ అండి, అమల్లోనికి సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపు. అమల్లోనికి సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాల పెంపు. ఫస్ట్ పాయింట్ అండి, సుప్రీంకోర్టు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల వేతనాల పెంపు అమల్లోనికి వచ్చింది. సుప్రీంకోర్టు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల వేతనాల పెంపు అమల్లోనికి వచ్చింది. నెక్స్ట్ పాయింట్, పార్లమెంటు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. ఈ మేరకు నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. పార్లమెంటు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. ఈ మేరకు నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. నెక్స్ట్ పాయింట్, జనవరి 27న జారీ చేసిన గెజిటల్ నోటిఫికేషన్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలవారీ వేతనం 1,00,000 నుంచి 2.80 లక్షలకు పెరిగింది. జనవరి 27న జారీ చేసిన గెజిటల్ నోటిఫికేషన్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెలవారీ వేతనం 1,00,000 నుంచి 2.80 లక్షలకు పెరిగింది. నెక్స్ట్ పాయింట్ అండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల వేతనాలు 90,000 నుంచి 2,50,000కు పెరిగాయని న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వేతనాలు 90,000 నుంచి 2,50,000కు పెరిగాయని న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నెక్స్ట్ పాయింట్, హైకోర్టుల న్యాయమూర్తులకు 80,000 బదులు 2,25,000కు చేరుకుంది. హైకోర్టుల న్యాయమూర్తులకు 80,000 నుంచి 2,25,000కు లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్ అండి, పెరిగిన వేతనాలు 7వ వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా 2016 జనవరి 1 నుంచి అమల్లోనికి వచ్చింది.
పెరిగిన వేతనాలు 7వ వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా 2016 జనవరి 1 నుంచి అమల్లోనికి వచ్చింది. నెక్స్ట్ టాపిక్ అండి, అవినీతి నిరోధక సవరణ చట్టం 2018. అవినీతి నిరోధక సవరణ చట్టం 2018. ఫస్ట్ పాయింట్, లైంగిక సేవల్ని కోరడం, అంగీకరించి పనులు చేయడము ఇకపై లంచంగానే పరిగణనలోనికి వస్తుంది. ఈ నేరం కింద 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. లైంగిక సేవల్ని కోరడం, అంగీకరించి పనులు చేయడము ఇకపై లంచంగానే పరిగణనలోనికి వస్తుంది. ఈ నేరం కింద 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. నెక్స్ట్ పాయింట్, తాజాగా అమల్లోనికి వచ్చిన అవినీతి నిరోధక సవరణ చట్టం 2018 ప్రకారం అనుచిత ప్రయోజనం పొందడం శిక్షార్హమైన నేరం. తాజాగా అమల్లోనికి వచ్చిన అవినీతి నిరోధక సవరణ చట్టం 2018 ప్రకారం అనుచిత ప్రయోజనం పొందడం శిక్షార్హమైన నేరం. నెక్స్ట్ పాయింట్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఈ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గత జూలై నుంచి అమల్లోనికి వచ్చింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఈ కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గత జూలై నుంచి అమల్లోనికి తెచ్చింది. నెక్స్ట్ పాయింట్ అండి, కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ రంగంలో ప్రలోభాలకు గురైన శిక్షా అర్హులవుతారు. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ రంగ ప్రలోభాలకు గురైన శిక్షా అర్హులవుతారు. నెక్స్ట్ పాయింట్, లైంగిక ప్రలోభాలకు లొంగడం, విలాసవంతమైన క్లబ్బుల్లో సభ్యత్వాలు, ఇతరత్వ ఖరీదైన ఆతిథ్యం పొందడం తదితరాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగాలపై కేంద్ర దర్యాప్తు బృందం కేసు పెట్టనుంది. లైంగిక ప్రలోభాలకు లొంగడం, విలాసవంతమైన క్లబ్బుల్లో సభ్యత్వాలు, ఖరీదైన ఆతిథ్యాలు పొందడం తదితరాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగాలపై కేంద్ర దర్యాప్తు బృందం కేసు పెట్టనుంది. నెక్స్ట్ పాయింట్ అండి, బంధువులు, స్నేహితులు, ఇతరులకు ఉద్యోగాలు కల్పించి అనుచిత ప్రయోజనం పొందే ప్రభుత్వ ఉద్యోగాల చట్టం పరిధిలోనికి వస్తుంది. బంధువులు, స్నేహితులు, ఇతరులకు ఉద్యోగాలు కల్పించి అనుచిత ప్రయోజనం పొందే ప్రభుత్వ ఉద్యోగాలు ఈ చట్టం పరిధిలోనికి వస్తుంది. నెక్స్ట్ పాయింట్, అదేవిధంగా విహారయాత్రలకు విమాన టిక్కెట్లు పొందడం, ఉచిత సేవను పొందడం తదితరాలు కూడా లంచం కిందకే రానుంది.
ఓకేనండి, ఇక్కడికి టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చి హెచ్ఐవి ఎయిడ్స్ చట్టం 2017 గురించి డిస్కషన్ చేసుకుందాం. ఓకేనండి, మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తానండి. ఈ వీడియో మీకు కనుక యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్